హాయ్ అండి. వెల్కమ్ టు సాయి బ్లెస్సింగ్స్ ఫర్ యూ ఛానల్. నేను మీ హిమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు మంత్ పరంగా రాశి ఫలాలు చూస్తున్నానండి. ఇప్పుడు వృశ్చిక రాశికి ఈ మే నెల ఎలా ఉంటుందో చూద్దాము. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ద రీడింగ్ ఫర్ స్కార్పియో. వృశ్చిక రాశికి ఈ మే నెల ఎలా ఉంటుందో చెప్పండి. వృశ్చిక రాశికి ఈ మే నెల ఎలా ఉంటుందో చెప్పండి యూనివర్స్. వృశ్చిక రాశికి ఈ మే నెల ఎలా ఉంటుందో చెప్పండి. ఈ వృశ్చిక రాశికి మే నెల ఎలా ఉంటుందో చెప్పండి యూనివర్స్. ఓకే, 3 కార్డ్స్. వృశ్చిక రాశికి ఈ మే నెల ఎలా ఉంటుంది? వృశ్చిక రాశికి ఈ మే నెల. వావ్, మెజిషియన్, ది జస్టిస్, 3 ఆఫ్ పెంటకల్స్, ది కింగ్ ఆఫ్ పెంటకల్స్. వావ్, నైస్ అండి. మీకు ఏదో న్యాయం జరగబోతోంది అండి స్కార్పియో పీపుల్. మీకైతే ఒక న్యాయం జరగబోతోంది. ఎందుకు ఇలా అంటున్నాను అంటే మీరు ఒక థర్డ్ పర్సన్ మీ లైఫ్లో ఒక మూడో వ్యక్తి ద్వారా మీరు అనుకున్నది మీరు సాధించబోతున్నారు. ఎక్కువగా కింగ్ ఆఫ్ పెంటకల్స్ కాబట్టి మ్యారీడ్ పర్సన్స్ అనమాట. మ్యారీడ్ పర్సన్స్ ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతుంది ఈ రీడింగ్స్. మీకు ఏదో న్యాయం జరగబోతోంది. మీరు మీ వైఫ్ కానీ మీ హస్బెండ్ కానీ మీకు దూరంగా ఉన్నట్లయితే ఈ మే నెలలో మీ ఇష్యూస్ ఏమన్నా ఉంటే రిజాల్వ్ అయిపోతున్నాయి. అది మూడో వ్యక్తి ద్వారా. మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ పర్సన్స్ అవ్వచ్చు. సో వాళ్ళ వలన మీ లైఫ్లో మీ ఇష్యూస్ అన్నీ సాల్వ్ అవ్వబోతున్నాయి. చూద్దాం, ఇంకా నీట్గా చూద్దాము. ఎందుకంటే మీరు ప్రెజెంట్ ది మెజిషియన్. మీరు కోరుకుంటున్నారు, చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు. నా 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 వైఫ్, నా హస్బెండ్ తిరిగి రావాలి, నా లైఫ్ చాలా బాగుండాలి, మళ్ళీ బాగా లైఫ్ స్టార్ట్ చేయాలి అనుకుంటారు. కానీ మీరు స్ట్రక్ అయిపోతున్నారు. బట్ ప్యాషన్ ఉంది, చాలా ప్యాషన్ ఉందన్నమాట మంచిగా లైఫ్ కావాలని. సో మీరు స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు కాబట్టి మీకు ఈ మే నెలలో ఒక న్యాయం జరిగే అవకాశం ఉంది. చూద్దాం, ఇంకా యూనివర్స్ని అడుగుదాం. నాకైతే ఈ స్టోరీ కనబడుతుంది. చెప్పండి యూనివర్స్, వృశ్చిక రాశి వాళ్ళకి ఇది జస్టిస్ కార్డ్ ఎందుకు తొందరగా ఇచ్చేసిందండి? చెప్పాను కదండి. మీకు కంగ్రాచులేషన్స్ స్కార్పియో పర్సన్స్. మీ లైఫ్, మీ కోరుకున్న లైఫ్ మీకు తిరిగి రాబోతోంది. మీ వైఫ్ కానీ మీ హస్బెండ్ కానీ లేకుంటే మీకు మీ ఫ్యామిలీకి దూరం అయినా ఒకవేళ పెళ్ళి కాని వాళ్ళు ఉంటే, మోస్ట్లీ మ్యారీడ్ పర్సన్సే కనిపిస్తున్నారు. ఒకవేళ మ్యారీడ్ కాని పర్సన్స్ ఉంటే కూడా మీకు మీ ఇంటికి మీరు దగ్గర అవ్వబోతున్నారు. మీకు ఏదో న్యాయం జరగబోతోంది. ఇంకా చెప్పండి యూనివర్స్. 3 ఆఫ్ పెంటకల్స్ ఎందుకు ఇక్కడ? 3 ఆఫ్ పెంటకల్స్ ఎందుకు చెప్పండి. ఒక కార్డ్ ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ కార్డ్ ఫర్ 3 ఆఫ్ పెంటకల్స్ ఫర్ స్కార్పియో పీపుల్. ఓకే, 2 కార్డ్స్ వద్దండి నాకు. 1 కార్డ్ క్లారిఫికేషన్ కార్డ్ 1 కార్డ్ ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ కార్డ్ ఫర్ 3 ఆఫ్ పెంటకల్స్. 3 ఆఫ్ పెంటకల్స్కి క్లారిఫికేషన్ కార్డ్ ఇవ్వండి. 3 of Pentacles की clarification card. Angels, please give me the clarification card for 3 of Pentacles. Please angels, give me the clarification card for 3 of Pentacles. Okay, the King of Wands. చెప్పాను కదండి. ఎందుకు అలా అంటున్నానంటే ఎక్కువగా మీరు మీ సపరేషన్లో ఉన్న పర్సన్స్ ఎక్కువ కనపడుతున్నారు ఇక్కడ. మీ వైఫ్కి కానీ మీ ఫ్యామిలీకి కానీ మీ హస్బెండ్కి కానీ దూరంగా ఉన్న వాళ్ళే ఇక్కడ చాలా ఉన్నారు. సో మీరు చాలా ప్యాషనేట్గా అతన్ని కానీ ఆమెని కానీ లేకుంటే మీ కుటుంబాన్ని కానీ కలుసుకోవాలని చాలా ఆతృతగా ఉన్నారు. అందుకని మూడో
వ్యక్తి మీకు సహాయం చేస్తాడండి. ద థర్డ్ పర్సన్ మీకు దే ఆర్ హెల్పింగ్ యూ. మీరే అప్రోచ్ అవుతారు, లేకుంటే వాళ్ళే మీకు హెల్ప్ చేయడానికి వస్తారు. మీరు సక్సెస్ని మీకు అందులో నుంచి మీకు సక్సెస్ వస్తుంది. ఓకే యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ కోడ్ ఫర్ కింగ్ ఆఫ్ పెంటకల్స్. కింగ్ ఆఫ్ పెంటకల్స్కి మీరు క్లారిఫికేషన్ ఇవ్వండి. వృశ్చిక రాశి వాళ్ళకి కింగ్ ఆఫ్ పెంటకల్స్, ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ కోడ్ ఫర్ కింగ్ ఆఫ్ పెంటకల్స్. మీరు మీకు మీరు చాలా ఏమని చెప్పాలి అంటే మీకు చాలా చాలా అవకాశాలు ఉన్నాయండి. అంటే చాలా అవకాశం మీ ముందర 3 కప్స్ కనిపిస్తున్నాయి కదా, దాని గురించే మీకు చూపులు. అంటే మీ ఫ్యామిలీ కోసమే మీ ఆలోచన అంతా, లేకుంటే మీ పర్సన్ కోసమే మీ ఆలోచన అంతా, లేకుంటే మీ కెరియర్ కోసమే మీ ఆలోచన అంతా. మీకు ఇంతకుముందు యూనివర్స్ మీకు ఇస్తున్న సందేశాలను మీరు నెగ్లెక్ట్ చేశారు. మీరు చాలా నెగ్లెక్ట్ చేశారనమాట ఇంతకుముందు. అందుకనే మీ 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 లైఫ్లో మీ 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 పర్సన్ దూరం అయినట్లున్నారు. ఏదో ఈ 3 కప్స్ కోసం మీరు ఆలోచిస్తూ మీకు లైఫ్లో ఇంపార్టెంట్ అయిన దాన్ని మీరు ఇగ్నోర్ చేశారు. సో దానివల్ల మీరు చాలా బాధపడ్డారు అయిపోయిన కాలం అంతా. ఇప్పుడు ఇప్పుడు మీకు ఆ కోరిక నెరవేరబోతుంది బికాస్ ఆఫ్ దిస్ థర్డ్ పర్సన్. చెప్తున్నాను కదండి, ఇప్పుడు మళ్ళీ మీకు డివైన్ మీకు ఆ ఛాన్స్ ఇస్తుంది. మీరు అది ఇగ్నోర్ చేయకండి. ఓకే, మీరు అది ఇగ్నోర్ చేయకండి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, క్లారిటీగా ఉండండి. ఓకే, మీరు క్లారిటీగా ఉంటే మీకు మీకు యూనివర్స్ మీకు ఏదైనా ఇస్తుంది అంటున్నాను కదా, అది మీకు దక్కుతుంది. మీకు ఆ యూనివర్స్ ఇచ్చేది ఇప్పుడు కూడా వద్దు అనుకుంటే ఓకే, వద్దు. ఓకే, ఇంకా మీరు దాని గురించి ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. అదే అండి, మీకు మే మంత్లో ఇది కూడా చాలా మంచి పాజిటివ్ రీడింగ్ అండి. మీరు కావాలి అనుకుంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు అనమాట. అంటే ఇంత మంచి రీడింగ్. సో ప్లీజ్ క్లెయిమ్ దిస్ రీడింగ్. వృశ్చిక రాశి వాళ్ళకు కూడా ఈ మే నెల చాలా అంటే చాలా బాగుంది. ప్లీజ్ క్లెయిమ్ దిస్ రీడింగ్ అండి స్కార్పియో పీపుల్. అలాగే మీకు ఈ వీడియో మీకు నచ్చిందంటే ప్లీజ్ like, comment, share and subscribe. Thank you.